అర్జున్ అంటేనే డాన్స్లు. ఆయన పేరు మీదే ఎన్నో హుక్ స్టెప్స్ ఉన్నాయి. అలాంటి హీరో సినిమాల్లో డాన్సులు లేవనేది కొన్నేళ్లుగా అభిమానుల నుండి వస్తోన్న కంప్లైంట్. వినడానికి విచిత్రంగా, నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం. మరి ఈ కంప్లైంట్ ని బన్నీ ఎలా తీసుకుంటున్నారు? పుష్ప 2లో లెక్కలు సరిచేస్తారా? అసలు అల్లు అర్జున్ ప్లాన్ ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో ఈ జనరేషన్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరంటే అల్లు అర్జున్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రతి సినిమాలోనూ ఒళ్ళు హోనం చేసుకుంటూ స్టెప్పులేస్తుంటారు బన్నీ. కానీ డీజే నుండి ఈయన స్టైల్ మారింది. స్టైలిష్ గా స్టెప్స్ వేస్తున్నారు కానీ ఒకప్పట్ల ఫ్లోర్ మూమెంట్స్ కి దూరంగా ఉన్నారు బన్నీ. అలవైకుంఠపురంలో, పుష్పలోనూ అదే కంటిన్యూ చేశారు ఈయన. కంటెంట్ పై ఫోకస్ తో డాన్సుల్ని పక్కన పెట్టేశారు బన్నీ. బీట్ ఎంత ఫాస్ట్ గా ఉన్నా గ్రేస్ తోనే వాటిని కవర్ చేస్తున్నారు అల్లు అర్జున్. కానీ పుష్ప 2తో అన్ని లెక్కలు ఒకేసారి తీర్చేస్తానంటున్నారు ఈయన. మునుపటి ఊపు తీసుకొచ్చేలా కొరియోగ్రాఫర్స్ కి తన వైపు నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి. అంతేకాదు, ఫస్ట్ పార్ట్ లో మిస్ అయిన ప్రతి విషయంపై సీక్వెల్లో ఫోకస్ చేస్తున్నారు బన్నీ. పుష్ప 2లో డాన్సులపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్య ముగిసిన ఓ షెడ్యూల్లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో జాతర గెటప్స్ తో దాదాపు 400 మంది జూనియర్లు, 100 మందికి పైగా డాన్సర్లతో షూట్ చేశారు. పుష్ప 2లో బన్నీ డాన్స్ జాతర మామూలుగా ఉండదని ఇన్సైడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా జాతర డాన్స్ సూపర్ అంటున్నారు. కొన్ని రోజులుగా RFCలోనే పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. అక్కడే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సుకుమార్. అల్లు అర్జున్ కూడా అభిమానులకు ఏమేం కావాలో అన్నీ లెక్కలేసుకుని మరీ పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో 1000 కోట్లు లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు బన్నీ. చూడాలిక ఏం జరగబోతోందో. ఆగస్టు 15న విడుదల కానుంది ఈ మూవీ.